వచ్చే వారం బ్యాంకులకు సెలవులే సెలవులు. ఏ ఏ రోజులు పనిచేయవంటే, వచ్చే వారం బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వారం మధ్యలో కూడా హాలిడే వచ్చింది. పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే ఈ వార్త మీకోసమే. ఏప్రిల్ నెలలో బ్యాంక్ వెళ్లే ముందు ఒకసారి క్యాలెండర్ వైపు చూడాల్సిందే. ఎందుకంటే ఈ నెలలో సెలవులు సందడి మామూలుగా లేదు. ప్రాంతీయ పండుగలు, జాతీయ సెలవులు, వారాంతపు సెలవులతో బ్యాంకులు వరుసగా మూత పడబోతున్నాయి. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆర్బీఐ ప్రకటించిన ఈ సెలవుల జాబితా గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే క్యాలెండర్ ప్రకారం రేపటితో సహా వచ్చే వారం ఏప్రిల్ 12-18 వరకు బ్యాంకులకు సంబంధించిన అధికారిక సెలవులు జాబితాని అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా చూస్తే ఈ నెలలో సగానికి సగం రోజులు బ్యాంకులు పనిచేయడం లేదు. ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ఈ సెలవులకు అనుగుణంగా ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. లేదంటే అత్యవసర సమయంలో డబ్బు విత్‌డ్రా చేయడం లేదా చెక్కులు డిపాజిట్ వంటి పనులకు ఆటంకం కలగవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ 12-18 మధ్య వరుసగా సెలవులు రావడం గమనార్హం. ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఇది సాధారణ వారాంతపు సెలవు కావడంతో అన్ని శాఖలు మూసి ఉంటాయి. ఆ వెంటనే ఏప్రిల్ 14-16 వరకు 3 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుగలు జరగనున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో స్థానిక ఉత్సవాల కారణంగా బ్యాంకులు వరుసగా సెలవులు తీసుకుంటాయి. ఈ ప్రాంతాల్లో నివసించేవారు ముందే అప్రమత్తంగా ఉండాలి. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశంలోని మెజారిటీ నగరాల్లో సెలవు ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగుళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో బ్యాంకులు మూతపడతాయి. అదే రోజున తమిళ నూతన సంవత్సరం, బైశాఖి వంటి పండుగలు కూడా ఉన్నాయి. అందుకే అగర్తల నుండి తిరువనంతపురం వరకు దాదాపు అన్ని చోట్ల బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోతాయి. కేవలం ఆన్‌లైన్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 15 బుధవారం రోజున హిమాచల్ డే, బిష్‌ఫుహాల్, బోయషాక్ వంటి ఉత్సవాలు ఉన్నాయి. కోల్‌కతా, కొచ్చి, సిమ్లా, గౌహతి వంటి ప్రాంతాల్లో ఈ రోజు బ్యాంకులు పనిచేయవు. అలాగే ఏప్రిల్ 16 గురువారం నాడు బోహగా బిహు సందర్భంగా కోల్‌కతా, తిరువనంతపురం వంటి నగరాల్లో సెలవు కొనసాగుతుంది. ఇలా వారంలో వరుసగా సెలవులు రావడం వల్ల బ్యాంక్ పనులు పెండింగ్‌లో పడే అవకాశం ఉంది. నగదు కొరత రాకుండా ఏటీఎం సేవల్ని వాడుకోవడం మంచిది. నెల రెండో సగంలో కూడా సెలవుల సందడి కొనసాగుతుంది. ఏప్రిల్ 19న ఆదివారం నాడు సాధారణంగా సెలవు ఉండగా 20, 21 తేదీల్లో కర్ణాటక, త్రిపుర రాష్ట్రాల్లో పండుగలు ఉన్నాయి. విషు, బిహు, గరియా పూజ వంటి కార్యక్రమాల వల్ల ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాల్లో నివసించే ప్రజలు తమ బ్యాంకింగ్ అవసరాలకి ఒక రోజు ముందుగానే పూర్తి చేసుకోవాలి. డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులను అనుసరించడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. నెల చివరి వారంలో ఏప్రిల్ 25న 4వ శనివారం సందర్భంగా సెలవు ఉంటుంది. ఆ వెంటనే ఏప్రిల్ 26న ఆదివారం కావడంతో వరుసగా 2 రోజులు బ్యాంకులు పనిచేయవు. మొత్తంగా చూస్తే ఈ నెలలో 6 వారాంతపు సెలవులతో పాటు అనేక ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఆర్బీఐ బ్యాంక్ సెలవుల క్యాలెండర్ ఆధారంగా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లే బదులు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలను వాడుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. యూపీఐ లావాదేవీలు సెలవులతో సంబంధం లేకుండా నిరంతరాయంగా పనిచేస్తాయి. నగదు డిపాజిటల్ మిషన్లు కూడా కొన్ని చోట్ల అందుబాటులో ఉంటాయి. మీ ఊర్లో ఏ రోజు సెలవుందో తెలుసుకోవాలంటే ఆర్బీఐ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. ముందస్తు ప్రణాళికలతో మీ బ్యాంకింగ్ పనులను సులభతరం చేసుకోండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.